ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి సాయంకాల సమయంలో ఈ విధంగా మనందరూ కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి, వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి, తనను వచ్చిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించడానికి ఉంటున్నాను. నిజంగా మీ యొక్క ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి మరొకసారి మీరందరూ నమ్మకంగా ఎంతో ప్రేమతో చేసిన ప్రార్థనను బట్టి, దేవుడు చేసిన మేలను బట్టి నేను మీకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించబడుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇక సాయంకాలంలో నేను ఒక వాక్యం చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరిస్తున్న దేవ, నీకు వేల కోట్లాది స్తోత్రాలు. మీరు మరొకసారి మమ్మల్ని ప్రేమించి సజ్జలెక్కల ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ నామంలో మమ్మల్ని సమకూర్చి నీ వాక్యం ధ్యానించటకు, నీ వాక్యానుసారంగా మేము ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయము భాగ్యాన్ని బట్టి దేవానికి వేల కోట్లాది స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ ఆశించి దీవించండి, వారి కుటుంబాలను ఆశించి దీవించని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరోసారి బలను జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నను మరుగుపరిచి సింహాసనం నుంచి నేను మాతో మాట్లాడమని బతిమాలనుకుంటున్నాం. ఈ ప్రస్తుత దినాల్లో ఏ విధంగా మేము వెలుగుగా ఉండాలో నేనే మా వాక్యం నీ వాక్యం ద్వారా బోధించమని బతిమాలనుకుంటున్నాం. చంద్రకార శక్తులు, చీకటి శక్తులు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో బంధించడం సంపూర్ణమైన ఆత్మస్వాతంగా సమయాన్ని ఆశ్చర్యంగా దీవెకరంగా వేయకరంగా రాష్ట్రం బతిమాలనుకుంటు మరొకసారి మీ సహాయాన్ని కోరుకుంటూ సంపూర్ణ సహాయం దయచేయం బతిమాలనుకుంటు సమస్తమైన ప్రభావం ఆరోపిస్తుంది. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు సాయంకాలం సామెతల గ్రంథము సొలొమోను రాజు రాసిన సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ వస్తున్నాం. అనేక విషయాలు మన కళ్ళెదురుగా మనం చూస్తూ, చెవులెదురుగా వింటూ, భయంకరమైన దినాల్లో మనము ఉన్న దినాల్లో ఏ విధంగా మనము జీవించాలో మరొకసారి సామెతల దేవుడు మనతో మాట్లాడకపోతూ వస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి సొలొమోను, రాజైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఇవి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతుడైన స్త్రీ తన ఇల్లు తన కట్టుకుంటుందని చెప్పి తన మాటలో చెప్పేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. మన కుటుంబానికి, మన ఇల్లుకి నష్టం ఎవరు తీసుకొస్తారంటే మూఢురాలుగా ఉన్న స్త్రీ తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటుంది అంటున్నాడు. అదేవిధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లును తను కట్టుకుంటుంది. ఈ రెండు వచనాల్లో యొక్క వచనాలు మనం చూసినట్లయితే రెండో భాగంలో మూఢురాలు తన చేతులు తన ఇల్లు ఊడబెరు అంటే కట్టబడిన ఇల్లును, ఉన్న ఇల్లును తన మూఢత్వాన్ని బట్టి తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకుంటుందని చెప్పి రాస్తూ వస్తున్నాడు. అదే మొదటి భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఇల్లు కట్టబడుతూ వస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటున్నాడు. అంటే ఇంకా సంపూర్ణం కాని ఇల్లును ఆ జ్ఞానవంతులైన స్త్రీ తన ఇల్లు కట్టుకునేదిగా ఉంది. కానీ మూఢురాలైతే తన ఇంటిని అనే కట్టబడిన ఇంటిని ఊడబెరుకున్నదిగా అనే నష్టం తెచ్చుకున్నదిగా సామెతల సొలొమోను రాజు రాస్తూ వస్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. నిజంగా ఈ దినాల్లో విశ్వాసులుగా జీవిస్తున్న మనము జ్ఞానవంతులుగా మనం ఇల్లు కట్టుకుంటున్నామా లేదా, లేకపోతే మూఢురాల్లాగా మన చేతులతో మన ఇల్లును ఊడబెరుకుంటున్నాం అనేది మనము ఆలోచించేవారుగా ఉండాలి. ఒకవేళ ఇంకా అజ్ఞానంతో, బుద్ధిహీనతో, మూఢురాలుగా మన జీవితాలతో మన ఇల్లును ఊడబెరుకునే స్థితిలో ఉన్నట్లయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఈ దినమైన మనం జ్ఞానవంతులుగా మన ఇల్లు కట్టుకునే వారుగా ఉండాలని ప్రభు ప్రేమతో హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. ఏ కారణం బట్టి జ్ఞానవంతురాలుగా ఉండి తన ఇల్లు కట్టుకోవాలంటే దినాలు భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఊహించని సంగతులు మనం వింటూ వస్తున్నాం, కళ్ళారా చూస్తూ వస్తున్నాం. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరమైన పరిస్థితులు, క్రీస్తుకు విరోధంగా అనేకమైన విషయాలు, అనేకమైన చట్టాలు కూడా రాబోతూ వస్తున్నాయి. వీటిని చూస్తున్న మనము జ్ఞానవంతులుగా మన ఇల్లు కట్టుకునే వారుగా ఉండాలి. కానీ మూఢురాలుగా ఉంటూ మన చేతులతో కట్టబడిన విశ్వాస గృహాన్ని ఊడబెరుకునే వారుగా ఉండకూడదని ప్రభు ప్రేమ చేత హెచ్చరించేవాడుగా ఉంటున్నాం. అనేక సార్లు మనము లోకంలో జీవిస్తున్న కారణాన్ని బట్టి
మనం లోక యాత్రలో జీవిస్తూ అనేక సమయం తెలియకుండా మూఢత్వం ఉండేవారుగా ఉంటున్నాం. అనగా మన ఇల్లును మనమే ఊడబెరుకునే వారుగా ఉంటున్నాం. అనగా మనం ఇల్లును మనం సిద్ధపరచుకోలేని స్థితిలో మనం ఉన్నామని చెప్పి మరొకసారి ప్రేమ చేత ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనము జ్ఞానవంతులుగా చూస్తున్న పరిస్థితులను చూస్తూ, వింటున్న పరిస్థితులను చూస్తూ మన ఇల్లును విశ్వాస అనే గృహాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలని ప్రభుత్వాలు ఇచ్చేవాడుగా. అదేవిధంగా ఒకవేళ 3 రాలుగా ఉన్నట్లయితే దేవుడు ఇచ్చిన విశ్వాస గృహాన్ని, మన కుటుంబాన్ని, ఆత్మీయమైన కుటుంబాన్ని మనము ఊడబెట్టుకునే వారిగా ఉండకుండా జ్ఞానవంతులుగా తన ఇల్లు కట్టుకోవాలని ప్రభు హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఒకవేళ జ్ఞానం లేకపోతే జ్ఞానం ప్రతి మాటను, అంటే లోకంలో జరుగుతున్న ప్రతి విషయాలు కూడా వినపడుతున్న సంగతులు మనం నమ్మేవారుగా ఉంటాం. అంటే అది నిజమా, సత్యమా, కరెక్టా అని మనము ఆలోచించకుండా అజ్ఞానాన్ని బట్టి మనం నమ్మేవారుగా ఉంటాం. వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకున్నాడు. అంటే తన పరిస్థితి ఏంది, తను ఏ పునాది మీద కట్టబడుతూ వచ్చినాడు, ఏ బండ మీద నిలబడుతూ వచ్చినాడని వివేకైన వాడు తనను పరీక్షించుకునే వాడుగా ఉంటున్నాడు. తన నడతలను బాగుగా కనిపెట్టుకునే వాడుగా ఉంటున్నాడు. ఏ విశ్వాస నావలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడో, ఏ విశ్వాసంలో ఉంటున్నాడో, ఏ దేవుని నిజ దేవుని సేవిస్తూ వస్తున్నాడో వివేకైన వాడు సంపూర్ణంగా ఎరిగిన వాడై తన నడతలను కనిపెట్టుకునేవాడుగా ఉంటాడు. నేను నిజముగా క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే విశ్వాసంలో, క్రీస్తు యొక్క రాకడ కొరకు నా యొక్క అడుగులు ఉన్నాయో లేదని జాగ్రత్తగా చూసుకునేవాడుగా ఉన్నాడు. చూడ, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మనంచును. ఉదాహరణకి 2 ఉదాహరణలు చూసుకొని నిజంగా జ్ఞానంగా ఉంటే ఏ విధంగా, జ్ఞానం లేని వారంగా ఏ విధంగా ప్రతి మాట నమ్ముతూ వస్తామో, వివేకిగా ఉండి తన నడతచ్చరగా ఏ విధంగా చూసుకుంటామో ఉదాహరణ మనం చూసుకుందాం. మొదటిగా, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ ఏదోని తోట చక్కగా దేవుని చేత నిర్మింపబడుతుంది. ఆదాము కూడా తన యొక్క స్వరూపమును దేవుడు నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత అవ్వను కూడా ఆదాము యొక్క ఎముకల నుంచి ఒక ఎముక తీసి శ్రీని గారు నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. వారిద్దరికి కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చింది. తోటలోని ఆ 2 చెట్ల ఫలాలను తప్ప వారి అన్ని ఫలాలు తినొచ్చని ప్రభు చెప్తూ వచ్చినాడు. కానీ అవ్వ యొక్క పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే 15వ వచనం రాయమన్నట్టుగా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముడు అనే మాట అవ్వ యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతూ వస్తుంది. ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే, ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు అనే మాట సర్పము అవ్వతో అంటుంది. నిజముగా జ్ఞానము, తెలివి లేని, అంటే అలాంటి స్థితిలో లేని అవ్వ సంపూర్ణంగా అజ్ఞానంతో సర్పం యొక్క మాటలు నమ్ముతూ వస్తుంది. దేవుడు స్పష్టంగా చెప్తూ వచ్చినాడు, తోటలోని అన్ని చెట్ల ఫలాలను తినచ్చు, కానీ మధ్యలో ఉన్న 2 చెట్ల ఫలం మాత్రమే తినకూడదు. వాళ్ళు తిన్నట్లయితే మీరు చస్తారు, చావుకు లోనవుతారని చెప్పి స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కానీ అదే మాటలు, అదే యొక్క ఆజ్ఞను విన్న అవ్వ మాత్రము మరొకసారి సర్పం దగ్గర తన జ్ఞానం లేని కాలాన్ని బట్టి సర్పం యొక్క మాటలను వింటూ తన యొక్క ఇల్లును ఊడబెడుకుందా ఉంది. నిజంగా సామెతల గ్రంథం 14వ మొదటి వచనంలో 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లును ఊడబెరుకుడు అన్న మాట అవ్వ యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అనే మాట కూడా అవ్వ యొక్క జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. సర్పం చెప్పిన కుయుక్తితో చెప్పబడిన సర్పం యొక్క మాటను, అబద్ధపు మాటను ఏమాత్రము వివేచించకుండా, ఏమాత్రము ఆలోచించకుండా, ఏమాత్రం ప్రశ్నించకుండా, ఏమాత్రము తన భర్త అయిన ఆదాంతో సందరించకుండా, ఏమాత్రము దేవునితో ప్రశ్నించి సలహా తీసుకోకుండా సంపూర్ణంగా సర్పం యొక్క కుయుక్తి మాటలను నమ్ముతూ వచ్చిన కారణాన్ని బట్టి ఆ గొప్ప ఏదైనా చోట్లో సంతోషంతో, ఆనందంతో, ఎటువంటి కష్టము, చెమట లేని ఆ యొక్క ప్రదేశంలో నివాసం లేకుండా కోల్పోయిన పరిస్థితిని మన అవ్వ జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏంటంటే, జ్ఞానం లేని దానిగా ఆ సర్పం యొక్క మాటలను సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ఏ పండైతే తినకూడదని చెప్తూ వచ్చినారో ఆ పండును తిని ఆ చక్కటి ఏదైనా తోటలో నుంచి వాళ్ళు బయటికి వెలివేయబడుతూ వచ్చినారు. తన ద్వారా తన భర్త అయిన ఆదాంకు ఎంతో శాపం వచ్చినా చూస్తాం, నేల కూడా శపింపబడుతూ వచ్చింది.
నువ్వు చెమటోడ్చి కష్టం వస్తే నీకు ఫలం రాదని చెప్పి చెప్పించబడిన నేల మీద ఆదము ఆవులు నెట్టివేయబడుతూ వచ్చినారు. తిరిగి ఆ యొక్క తోటలోకి ప్రవేశించకుండా ఆ యొక్క అగ్ని జ్వాలల నుంచి ప్రభు కాపాడుతూ వచ్చినాడు. నిజంగా అవ్వ జ్ఞానం లేని కాలాన్ని బట్టి సర్పం యొక్క మాటలు నమ్మి తన ఇల్లును తన చేత్తో ఊడబెరుక్కుంటూ వచ్చింది. ఎంతో చక్కటి వనము, భర్త భార్యగా అవ్వ ఉంది, జంతువులను ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, కావాల్సిన ఫలవృక్షాలు ఉన్నాయి. ఎటువంటి శ్రమ లేకుండా సంతోషంగా తింటూ దేవుని స్తుతిస్తూ దేవునితో మాట్లాడాల్సిన వాళ్ళు సర్పం యొక్క మాటలు ఉన్న కారణాన్ని బట్టి జ్ఞానం లేకుండా, జ్ఞానం లేనిదై సర్పం యొక్క మాటలు వినడాన్ని నమ్మిన దాన్ని బట్టి ఆ ఫలాన్ని తన ఎంతో శాపానికి, నష్టానికి, తన గృహాన్ని ఊడబెరుకున్న పరిస్థితి తీసుకొచ్చింది చూస్తూ వస్తున్నాం. నిజంగా ఎంతో ఆ దినాలకు సంతోషంతో ఆనందంతో గడుపుతూ వచ్చినారు. ఏ దినమైతే ఆ జ్ఞానం లేని కారణం బట్టి సర్పం యొక్క మాటలు నమ్ముతూ ఆ ఫలాన్ని తింటూ వచ్చిందో తక్షణమే దేవునితో సంబంధం కోల్పోయిన వారుగా ఆ తోట నుంచి బయటకు వచ్చి చెమటోడ్చి వాళ్ళు ఛేదం చేసి ఎంతో కష్టంగా తినాల్సి వచ్చింది. ఎంతో భూమికి శాపం తెచ్చిన వారుగా ఉంటున్నాడు. ఈనాడు విశ్వాసమైన మనం కూడా ఈ లోకంలో అనేకమైన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఏ విధంగా మనం నడుచుకున్న వారుగా ఉంటున్నాం? నిజంగా జ్ఞానం కలిగి, వాక్యం యొక్క జ్ఞానం కలిగి వాక్యానుసరంగా మనం జీవిస్తున్నామో లేదో, లేకపోతే 3 రాలుగా జ్ఞానం లేని వారుగా అన్ని మాటలు నమ్ముతూ మన విశ్వాసం అనే విశ్వాస గృహాన్ని ఊడబెరుకున్న వారం ఉన్నామో లేదో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న కారణం బట్టి మనం తెలియకుండానే ఆ జ్ఞానంలో అన్ని నమ్ముతూ మన విశ్వాసన గృహాన్ని ఊడబెట్టుకున్న వారుగా, కట్టుకోలేని పరిస్థితిలో ఉండేవారుగా వచ్చినాం. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ప్రేమ గల ప్రభు ఈ రాత్రి కాల సేవను మనం హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రేమ చేత మనకందరికీ సదుపాయాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మన సజీవమైన దేవుడిని మనం సేవించేవారుగా ఉన్నాము. ఇలాంటి గొప్ప ధనతలో మనము ఎటువంటి అజ్ఞానంలో కాకుండా, అజ్ఞానంతో తప్పు చేసి అన్ని నమ్ముతూ విశ్వాసంలోని తొలగిపోకుండా మనం చూసుకోవాలని ప్రభు హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ఆదాము యొక్క జీవితంలో ఎంతో గొప్ప భాగ్యాన్ని దేవునితో ముఖాముఖిగా సరే ప్రతి సాయంకాలం మాట్లాడే ధన్యతను పోగొట్టుకుంటూ వచ్చినారు. దేవుడి సమస్తాన్ని సిద్ధపరిచిన చెట్లను, ఫలను, ఆకుకూరలను, జంతువులను సహా ఎంతో గొప్ప సౌఖ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చినారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉండకూడదని ప్రభు ఈ సాయంకాల స్థలంలో హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. తన వాక్యపు జ్ఞానంలో జ్ఞానవంతులుగా మనం ఇల్లు కట్టుకునేవారుగా ఉండాలని, ఆ యొక్క రాకడ కొరకు మనం నిలిచిచ్చేవారని ప్రభు కోరుతూ వస్తాం. చూడండి, వివేకైన వాడు తన నడతలను బాగా కనిపించున్నాం అనే తన వివేకగా తెలివిగా ఉన్నప్పుడు మన నడతలు మన పరిస్థితిలో బాగా కనిపించేవారుగా ఉన్నాం. అట్టి ఒక శ్రేణి మనం చూసుకుందాం. మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయం 3వ అధ్యాయము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలై రూపసి అయి ఉండెను. చక్కటి వర్ణన ఏంటంటే, ఈ స్త్రీ సుబుద్ధి గలది అంటే బుద్ధి కలిగిగా, జ్ఞానం కలిగిగా ప్రవర్తించే స్త్రీగా ఉంది. అతని భర్త ఏమో నాబాలు, అతని పేరు భార్య పేరు అబిగయలు. అతని మోటుగా రాయబడుతూ వచ్చింది, కానీ అతని భార్య అబిగయలు సుబుద్ధి గల స్త్రీగా రాయబడుతూ వచ్చింది. నిజంగా ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చిన తన నడతను, తన ఇంటి పరిస్థితిని చక్కగా పరీక్షించిందిగా ఉంటుంది. ఎప్పుడైతే దావీదు కోపంతో నాబాలు యొక్క విపరీతమైన పరిస్థితికి ప్రతీకారం తీసుకోవడానికి వస్తున్న మాటను తన యొక్క పనివారితో తెలుసుకున్నప్పుడు తన వివేకంగా తన నడత ఏంటో, తన పరిస్థితిని గమనించి భర్తకు చెప్పకుండానే దావీదుని ఎదుర్కొని క్షమాపణ కోరుకుంటూ వచ్చాను. అయ్యా, నా భర్త మోటువాడు, తన స్వభావం మోటుతనము, దయతో నన్ను క్షమించు, నన్ను బట్టి తనను క్షమించని చెప్పి తన పాదాల మీద పడి ప్రార్థన చేస్తూ వచ్చింది. నువ్వు చేసింది మంచి పని చేస్తూ వచ్చినావు. నా భర్త మూఢత్వంతో ఆయన మూర్ఖుడు కనుక మాట్లాడుతూ వచ్చినాడు, లెక్క పెట్టకుండా వచ్చినాడు, దయతో నన్ను క్షమించని చెప్పి దావీదు ఒక కోపాన్ని చల్లార్చిందిగా చూస్తూ వస్తుంది. కారణం ఏంటంటే తన వివేకం చేత తన నన్ను జ్ఞాపకం చేస్తుందిగా, వివేకం కనిపెట్టుకున్న స్త్రీగా దావీదుని దగ్గర ఎదుర్కొని తన శాంతపరిచిందిగా చూస్తూ వస్తుంది. తద్వారా దావీదు చేయవలసిన నష్టాన్ని, తన కుటుంబానికి రావాల్సిన నష్టాన్ని తను ఆపుకోగలిగిన స్త్రీగా చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వివేకం మన జీవితంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు కనుక, ఎప్పుడైతే వివేకంగా మనము నడుస్తూ వస్తామో, అటువంటి జ్ఞానం కలిగి ఉంటామో, రాబోయే విపత్తును, రాబోయే నష్టాన్ని మనము అరికట్టడం దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క పాదాల చెంత మనం చేరేవారుగా ఉంటాం. రాబోయే దినాలు ఎంతో భయంకరంగా ఉండబోతూ వస్తున్నాయి. విశ్వాసులకు స్వాతంత్రం లేకుండా ఎంతో కఠినమైన పరిస్థితులు ఆ యొక్క
లాస్ కూడా వచ్చేవిగా ఉన్నాయి. కానీ మనం వివేకించలుగా మారే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ గోజాడుకుంటూ బ్రతిమాలుకుంటూ వచ్చినట్లయితే ఆయన మార్గము సరళం చేసేవాడుగా ఉంటాడు. ఆయన నష్టాన్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలనే ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఈ అబిగేలు ఎంతో చక్కగా ప్రవర్తిస్తూ వచ్చింది. నాబాలు మీద దావీదు చేత ఆ నష్టాన్ని తెచ్చుకోకుండా తన పరిగెడుతూ తన యొక్క క్రియలు తన నడతలను చేస్తుంది కరెక్ట్ అని చెప్పి ఆలోచించి ముందుకెళ్ళి ఈ చేయవలసిన కార్యమని ఎరిగి తన భర్తకు సైతం చెప్పకుండా కూడా ముందుకెళ్ళి దావీదు కోపాన్ని చల్లారుస్తూ వచ్చింది. తన ద్వారా దావీదు కూడా అంటూ వస్తున్నాడు, మనం ఎంతో చక్కటి పని చేస్తూ వచ్చినాం. దేవుడు నీ యొక్క వివేకాన్ని బట్టి నేను చేయవలసిన నష్టాన్ని దూరపరిచాడని దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. నా చేతులు రక్తాపదలు కాకుండా కాపాడుతూ వచ్చినాడు దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. ఆ వివేకమైన క్రియ దావీదు కూడా నష్టం చేయకుండా, లేకపోతే హతమార్చడనే పేరు రాకుండా దావీదును కూడా సంరక్షిస్తూ వచ్చాడు. నిజంగా అలాంటి వివేకం కలిగి మనం ఈ లోకంలో జీవించాలనే పరువు కోరుతున్న వాడిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం చదువుతున్న మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము, దేవుని ప్రేమిస్తున్న మనము, దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానంలోనూ వివేకం కలిగి జీవించాలనే ప్రభు కోరుతూ వస్తుంది. చూడండి, మరొక ఉపమానం చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త ఇక్కడ 2 గుంపులను మనం చూస్తూ వస్తున్నాం. 10 మంది కన్నికలను మనం చూస్తూ వస్తున్నాం. దాంట్లో 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది కన్నికలు బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నారు. ఈ బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపడిన వారుగా ఉంటున్నారు. ఆలస్యం అయినప్పటికీ కూడా, లేట్ అయినప్పుడు కూడా నా ప్రియుని కోసం నేను ఎదుర్కోవాలని మేము సిద్ధంగా ఉన్న దానికి కావాల్సిన సిద్ధపాటును వారు కలిగిన వారుగా ఉంటున్నారు. వారి యొక్క దివిటీల నూనెను, ఒక ఆలస్యం అయితే ఇంకా అవసరమైన నూనెను కూడా వారు సిద్ధపరుచుకున్న వారుగా, బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నారు. అంటే రాబో ఒక ఆలస్యాన్ని, విపత్తును, ఆలస్యం అవుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో వారు సిద్ధపడిన బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. ఇంకొక 5 మంది గుంపులు మనం చూసినట్లయితే వారు బుద్ధి లేని వారుగా ఉన్నారు. తాత్కాలికంగా జరుగుతున్న పరిస్థితికి మాత్రమే ఆలోచించిన వారుగా ఉన్నారు. ఆలస్యం అవుతే ఏ విధంగా ఎదుర్కోవాలో అలాంటి ఆలోచన లేని, సిద్ధపాటు లేని, బుద్ధి లేని కలిగిన వారుగా ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యంగా చేస్తూ వచ్చినాడు. వారి యొక్క దివిటిలో నూనె ఆగిపోతూ వస్తుంది, వారి దివిటిలో ఆరిపోతూ వస్తున్నారు. అప్పుడు వారు మేల్కొన్న వారుగా ఉంటున్నారు. బుద్ధి కలిగిన వారితో అడుగుతూ వచ్చినారు, మీ నూనె మాకు కొంచెం ఇస్తారని చెప్పి. బుద్ధి కలిగిన మాకు సరిపోదు, మాకు సరిపోదు, పేరు వెళ్ళి వ్యాపారి దగ్గర కొనుక్కొని చెప్తూ వచ్చినారు. వారు వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినాడు. ఈ సిద్ధంగా ఉన్న బుద్ధి గల కన్నికలు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పిలుపుడు ఎదుర్కొన్నారు. వారి పెళ్లి కుమారుతో పాటు లోపలికి వెళ్తూ వచ్చినారు. ద్వారం ఏబడుతూ వచ్చింది. బుద్ధి లేని కనుక తిరిగి వచ్చి తలుపు కొట్టాం, మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తూ వచ్చినారు. నిజంగా బుద్ధి లేని కానాన్ని బట్టి, సిద్ధపాటు లేని కానాన్ని బట్టి వారంతా పాటుకు సిద్ధపడుతూ ఉన్నారు. పెళ్లి కొడుకు ఎదుర్కొల్సిన గుంపులో ఉన్న వారుగా ఉన్నారు, కానీ వారు విడబడుతూ వచ్చిన వారుగా చూస్తూ వస్తుంది. ఈనాడు మన జీవితంలో కూడా అలాంటి దివిటి అనే ఆత్మ సంబంధమైన వాక్యము, ఆ ఆత్మ సంబంధమైన నడిపింపు మన జీవితంలో కలిగి ప్రభుని ఎదుర్కొని సిద్ధపడే వారుగా ఉండాలని ప్రభు కోరుతున్న వారుగా ఉన్నారు. ఇంకా లోకంలో అనేక వ్యాఖ్యలు వింటూ, నమ్ముతూ, ఇంకా ఆలస్యం అనుకుంటూ మన సిద్ధపాటు లేకపోతే ప్రభు వచ్చినట్లయితే మనం బుద్ధి లేని వారిగా విడబడే పరిస్థితిలో ఉండమని ప్రభు కోరుతూ వస్తున్నాడు. అలాంటి దుస్థితులు మనం ఉండకుండా ఆ బుద్ధి గల కన్యకల వలె మనకు నడతలను మనం కనిపెడుతూ ప్రభు యొక్క రాకకు సిద్ధపడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు ఆశపడేవాడిగా ఉంటుంది. అందుకే అంటున్నాడు సామెత 14వ అధ్యాయంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఎప్పుడైతే జ్ఞానవంతులుగా సుబుద్ధిని కలిగి, బుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తూ వస్తామో, వివేకం కలిగి మనం చూస్తుంటాం, ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడేవారుగా, మన కుటుంబాన్ని మనం కట్టుకునేవారుగా, విశ్వాసంలో బలపరచడానికి సిద్ధపరిచేవారుగా, ఆయన రాకడకు ఎదురు చూస్తూ మనం సిద్ధంగా ఉండేవారుగా ఉంటాం. ప్రభు తప్పక వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ పెళ్లి కుమారుడు వచ్చినట్టుగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. మన సిద్ధపాటు తీసుకొని మన డ్యూటీలతో పాటు మన ఆయనతో పాటు ముందుకు వెళ్ళిపోయేవారుగా ఉంటున్నాం. ఒకలాంటి సిద్ధపాటు లేకపోతే ఆ విడబడిన బుద్ధిహీనులైన కన్యల వల్లే మనం కూడా విడబడే వారుగా ఉంటాం. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించే వాడుగా ఉంటున్నాడు. అలాంటి బుద్ధి గల కన్యకల వలె మనం కూడా ఆయనతో పాటు నిత్యము ఆ రాజ్యం ఉండాలని మనల్ని హెచ్చరిస్తూ మరొకసారి మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన నడతలు మనం చూసుకుని మన విశ్వాసంతో జ్ఞానంగా మనం జీవించాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. అచ్చి జ్ఞానవంతులుగా ఈ సాయంకాల సమయం మనము నడుచుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడుతూ ఆయన రాకడకు ఎదురు చూచే వారుగా ఉండడానికి సహాయం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పనులకు తండ్రి, గడిచిన కాలంతో కాపాడు దేవా, నీకే కోట్లాది స్తోత్రం. మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి జ్ఞానవంతురాల తన ఇల్లు కట్టుకున్న మాట మనకు మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి నీకే స్తోత్రం.
బుద్ధి కలిగిన వారమే, వివేకం కలిగిన వారమే మన కనిపెడుతూ నీ దాకా మీరు సిద్ధపట్టుకు సహాయం చేయించాం. అయ్యా మీరు వచ్చినప్పుడు ఇతరుడి గుంపులో ఇంటికి సహాయం చేయండి. అయ్యా బుద్ధి లేని వారంగా ప్రతి మాటను నమ్మొచ్చు, మేము సిద్ధం లేని వారుగా అయ్యా మనం బుద్ధిహీన బుద్ధి లేని కనికల విడపడకుండా ఉన్నట్లు నీ వాక్య వెలుగులో జ్ఞానం పొందిన వారమే, నీ వాక్య వెలుగులో నీ వాక్య జ్ఞానంలో మేము సిద్ధపడటకు సహాయం. నీ సరిగా మాతో ఉంచి బ్రతిమాల కొంచెం మమ్మల్ని ప్రేమించి మరొకసారి నీ ప్రేమించడం మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి ప్రభావ జ్ఞానంతో జ్ఞానవంతులమై వివేకులమై మా గృహాలు ఖర్చుకుంటూ నీ రాగలకు సిద్ధపడటకు నమ్మకమైన విశ్వాసంగా జీవించడానికి సహాయం చేరొచ్చిన బిడ్డల బట్టి నేను శుతిస్తూ గొడవస్తున్నాం. వారిని వారి కుటుంబానికి ఖర్చండి ప్రభావ మరి సిద్ధపడటకు సహాయం తెచ్చండి. మీ వాక్యం అయ్యా నీరు కట్టి ఫలింపచేయండి బ్రతిమాలకు నుంచి సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నడని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన్నా ప్రార్థించి సమర్పించడం తండ్రి. ఆమేన్.